సో ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ సో గ్లాడ్. నిన్న వచ్చిన రెస్పాండ్ నుండి లైక్ ప్రీమియర్ అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చే ఫ్యామిలీ ఎమోషన్ కానీ అండ్ ఇదంతా సెటప్ మీరు చూస్తే స్క్రీన్ ప్లేలో స్టార్టింగ్ ఏదైతే సెటప్ చేసామో ఒక ఎమోషన్ ఫ్యామిలీ లాస్ట్లో అది పే ఆఫ్ అవుతుంది. క్లైమాక్స్ అందరూ సూపర్ లాస్ట్ 40 minutes 50 minutes అంటున్నారంటే నేను చేసుకున్న డ్రామా సెటప్ అది ఒక ఎమోషన్ సెటప్ చేస్తాం. అండ్ మేము మౌంటైన్ జంప్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ చాలా వాడాం. రేసెస్ గురించి చెప్పాలండి, బికాస్ దే ఆర్ వెరీ టఫ్, మెంటల్గా ఫిజికల్గా చాలా టఫ్ ఉంటారు. బట్ ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి దే ఆర్ వెరీ సెన్సిటివ్. నేను ఆ పాయింటే నాకు నచ్చి ఒక దగ్గర నుంచి ఆ రేసెస్తో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి నేను తీసుకున్న పాయింట్ ఇది. శర్వణ, ఈ సినిమాకి నేను ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అన్న, బికాస్ అందరి గురించి మాట్లాడాలి. జస్ట్ 2-3 minutes. అంటే జనరల్గా నేను వెనకాల ఉంటా, స్టేజ్ అంతా టీం తీసుకుంటుంది ఎవ్రీ టైం. సో బట్ శర్వణ, నేను కథ చెప్పినప్పుడు ఇంకా గుర్తు, మనమే సెట్లో వచ్చి క్యారవన్లో కూర్చొని నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ అయ్యాక శర్వణ చెప్పారు, నేను లూజర్కి పెద్ద ఫ్యాన్ రా, నేనే రికమెండ్ చేశారు ఈ వీక్ అని చెప్పారు. లైక్ దట్ టైం ఐ ఫెల్ట్ అమ్మయ్య ఇక సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పానంటే నేను ఒక నమ్మకం, అంటే అప్పటికి నేను ఇంత అంటే రేసింగ్ నాకు తెలుసు విజువల్గా ఏమొస్తుంది ఏంటి అని, బట్ ఆ విజువలైజేషన్ని శర్వాణ నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ ఎస్ సార్, దాంతోపాటు అప్పుడు ఒక అనుకున్నాం మనం అన్న ఈ రోల్కి ఇలా ఉండాలి రేసర్స్ అని నేను ఒక ఇమేజ్ చూపించాను. సరే స్టార్ట్ అయింది జర్నీ. మీరు సినిమా చూస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ షూట్ చేసాం, సో దట్ ఒక వెయిట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ షూట్ చేసాం వేర్ శర్వాణ విల్ గో టు మీట్ హిస్ ఫాదర్ సీక్వెన్స్. దెన్ కమ్స్ మెయిన్ సీక్వెన్స్. దీనికి ఒక తగ్గాలన్నా ఇలా అనుకున్నాం. ఎస్ సార్ వీటి చేసి చూపిస్తా అని చెప్పారు. 1 month అయింది, 2 months అయింది, చేస్తున్నారు ఇంకా చాలా